తెలంగాణ పదమే ఉచ్చరించలేదు. కేంద్ర బడ్జెట్‌పై హరీష్ రావు ధ్వజం. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ఉచ్చరించారు అని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. రాయలసీమతో పాటు ఆంధ్రాలోని వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు. ప్రత్యేకంగా ఈ విషయాలను ప్రస్తావించడం సంతోషమే కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్రంతో సత్సంబాలు మెయింటెనెన్స్ చేస్తున్నాం. మోడీకి దగ్గరగా ఉన్నాం. కేంద్ర మంత్రులను రోజూ కలుస్తున్నామని చెప్పారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని హరీష్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. విభజన చట్ట ప్రకారం తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చొరవ చూపడం లేదు? తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు? తెలంగాణ ప్రజల కంటే కేంద్రానికి బీజేపీ ఎందుకంత నిర్లక్ష్యం? పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వచ్చు కదా? జాతీయ ప్రాజెక్టు ఊసే లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేనే లేదు. తెలంగాణకి మొత్తానికి గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణను బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు.